నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. హర్యానా రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ మెంబర్ సంజీవ్ కుమార్ అరోరా ఒక బిల్డరు డబ్బులు తీసుకుని అన్న టైంకి కట్టనందుకు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే 30/8/2012 నాడు హోమ్ బయ్యరు ఫ్లాట్ కొనడానికి బుక్ చేసుకున్నాడు. 7,50,000 రూపాయలు అడ్వాన్స్ పే చేశాడు. 28/1/2013 నాడు సదర్ బిల్డరు అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చాడు ఆ హోమ్ బయ్యర్కి. ఇందులో టర్మ్స్ అన్నీ బిల్డర్కి అనుకూలంగా ఉన్నాయి. ఒక్కటి కూడా ఇట్లా కొనబోయే బయ్యర్కి ఫేవర్గా లేవు. పాపం ఆ బయ్యర్ ఏం తెలియకుండా సంతకాలు పెట్టేశాడు. హోమ్ బయ్యరు 1,24,85,082 రూపాయలు కట్టినా కూడా సదరు బిల్డర్ ఫ్లాట్ కట్టి హోమ్ బయ్యర్కి ఇవ్వలేదు. చెప్పిన విధంగా 36 నెలల లోపల కట్టి ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలి, అయినా కూడా ఇవ్వలేదు. ఇంకా చేసేది లేక సదరు కొనుక్కున్న వ్యక్తి ఈ విధంగా రేరాలో హర్యానా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో కంప్లైంట్ ఇచ్చాడు. బిల్డర్ డబ్బులు తీసుకున్నాడు, అన్న టైంకి ఇవ్వలేదు, ఇంకా కంప్లీట్ కాలేదు, కాబట్టి నాకు న్యాయం చేయండి అంటే సదరు రేరా సింగిల్ మెంబర్ సంజీవ్ కుమార్ అరోరా ఇట్లా బిల్డరు మొత్తం డబ్బులు వెనక్కి ఇవ్వాలి, 10.8% ఇంట్రెస్ట్ ఏ రోజు నుంచి తీసుకున్నాడో ఇచ్చేదాకా ఇంట్రెస్ట్ కట్టి సదరు బయ్యర్కి ఇవ్వాలి 30 రోజుల లోపల, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైనా సరే ఇలా మోసపోయే బయ్యరు కోర్టుకు వెళ్ళడమో, లేకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళడమో, క్రిమినల్ కోర్టుకు వెళ్ళడమో, కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళడం కాకుండా రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి కంప్లైంట్ ఇస్తే చాలా సీరియస్గా తీసుకుని మీకు న్యాయం జరిగే అవకాశం ఉందని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.